హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ యొక్క సెకండ్ యూనిట్ యొక్క వీడియో నెంబర్ 11 అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అన్నీ కూడా మీకు ఆర్డర్లో ప్లే అవుతాయి. ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేయండి. అన్ని వీడియోస్ కూడా మీకు ఆర్డర్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తాము అంటే CIET గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇప్పటిదాకా మనం ఎక్కడి వరకు కవర్ చేసాం సిలబస్ని అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి సిలబస్ షీట్ అనమాట, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి సిలబస్ షీట్. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయి ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ గురించి చూసుకున్నట్లయితే టీచర్ ఎంపవర్మెంట్. ఈ టీచర్ ఎంపవర్మెంట్లో నీడ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్ అలాగే ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టీచర్ మోటివేషన్ గురించి కూడా మనం తెలుసుకున్నాము, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్స్, ఇది ప్రెజెంట్ నడుస్తుందన్నమాట ఈ టాపిక్. సో ఈ టాపిక్ అయిపోతే నెక్స్ట్ మనం రికార్డ్స్ రిజిస్టర్స్ గురించి తెలుసుకుంటే ఈ టీచర్ ఎంపవర్మెంట్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫోర్త్ యూనిట్ తెలుసు, RTE ఉంటుంది, రైట్ టు ఎడ్యుకేషన్ 2009, అలాగే RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గురించి తెలుసుకోవాలి కొత్తగా. అండ్ నెక్స్ట్ చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇవి కూడా నేను సైమల్టేనియస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే NCF 5th యూనిట్ NCF, దీనికి సంబంధించి ఒకే ఒక క్లాస్లో మ్యారథాన్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ NEP 2020 అయితే ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాము, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. NEP 2020 ఆర్ఎల్స్ PIE యూనిట్ 6 అని చెప్పి ఉంటుంది ప్లేలిస్ట్, చెక్ చేసి ఆ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మన క్లాసెస్కి సంబంధించి ప్రతి PDF కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ PIE సిలబస్ షీట్ కూడా మీకు దాంట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు CIET గురించి అయితే డిస్కస్ చేద్దాం. CIET అంటున్నాం. CIET యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటాం. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1982. యాక్చువల్గా అకాడమీ బుక్లో 1982 అని ఇచ్చారు. యాక్చువల్గా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1984లో స్టార్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే మనకి అకాడమీ బుక్ స్టాండర్డ్ కాబట్టి 1982 అనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసోసియేటెడ్ విత్ NCERTకి అనుబంధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. CIETని ఎలా పిలుస్తారు అంటే CIET ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రల్ ఆడియో విజువల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, CIETని ఎలా పిలుస్తారు అంటే సెంట్రల్ ఆడియో విజువల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఆడియో విజువల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ CIET యొక్క డ్యూటీస్ గురించి చూద్దాం. ఈ CIET యొక్క డ్యూటీస్ ఏంటి అంటే మన యొక్క సబ్జెక్ట్కి సంబంధించి, అంటే ఈ స్కూల్లో ఉన్న సబ్జెక్ట్కి సంబంధించి ఆడియో అలాగే వీడియో ప్రోగ్రామ్స్ని ఫ్రేమ్ చేయడం. ఫస్ట్ డ్యూటీ ఏంటి, సబ్జెక్ట్కి సంబంధించి ఆడియో ప్రోగ్రామ్స్ని వీడియో ప్రోగ్రామ్స్ని ఫ్రేమ్ చేయడం. అలాగే మన యొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఫిల్మ్స్ని, చార్ట్స్ని, స్లైడ్స్ని తయారు చేయడం. నెక్స్ట్ సప్లై ఆఫ్ TLM టు స్కూల్స్, అంటే స్కూల్స్కి ప్రతి స్కూల్కి కూడా TLMని సప్లై చేయడం. నెక్స్ట్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. దేంట్లో అంటే TLM ప్రిపరేషన్లో, లో కాస్ట్ అండ్ నో కాస్ట్ TLM ప్రిపరేషన్లో టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం. నెక్స్ట్ టెలిస్కూల్ ప్రోగ్రామ్స్ ఫర్ రూరల్ స్టూడెంట్స్, అంటే విలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి సంబంధించి టెలిస్కూల్ ప్రోగ్రామ్స్, అంటే విలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా టెలిస్కూల్ ప్రోగ్రామ్స్ని కూడా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్
1986 నుండి ఈ సిఐఈటి అనేది నేషనల్ లెవెల్ టెలిస్కూల్ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి సిఐఈటికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొక చిన్న పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. 2004 సెప్టెంబర్ 20 ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఈ సిఐఈటికి సంబంధించి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుసాట్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అంటే 2004 సెప్టెంబర్ 20న. ఎవరి యొక్క సహాయంతో అంటే ఇస్రో యొక్క సహాయంతో తీసుకురావడం జరిగింది. ఎడ్యుసాట్ అంటే ఏంటి అంటే ఎడ్యుకేషనల్ శాటిలైట్ అని చెప్పి అంటారు. ఈ శాటిలైట్ ద్వారాగా ఏం చేస్తారు అంటే మన యొక్క ఎడ్యుకేషన్ని అందరికీ అందించే విధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో టీవీ అండ్ అలాగే రేడియో ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తూ ఉంటారు. మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎడ్యుసాట్ అంటే ఏంటి, ఎడ్యుకేషనల్ శాటిలైట్. ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2004 సెప్టెంబర్ 20. ఎవరి యొక్క సహాయంతో అంటే ఇస్రో యొక్క సహాయంతో. ఎవరు అంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, ఈ యొక్క పాయింట్ని నోట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి సిఐఈటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో